ఏమి నేర్పిస్తుంది? ముందుగానే చెప్పాను, ప్రతిరోజు తెలియజేస్తున్నాను. ఈ సిలువ ధ్యానములో సిలువను గురించిన సంగతులు మాత్రమే కాక పరిశుద్ధ గ్రంథంలోని ప్రాముఖ్యమైన సంగతులను మనం నేర్చుకోవడానికి వస్తున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానము ఎస్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూద్దాం. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తన ఎదుట పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయతగునా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటను మరి ఆనాడు ఇశ్రాయేలు దేవునికి అవిధేయత చూపించి వారి ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతుకుతూ దేవుని దగ్గర వారి అక్కర్లను అడగటానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి రీతిగా తన ప్రత్యక్షతను బయలుపరుస్తున్నటువంటి సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మంచిది. ఈ మాటలో ధ్యానంలోనికి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయునుగాక. ప్రైజ్ గాడ్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరము సంతోషంగా కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. ప్రైజ్ గాడ్.
సాగనను కాచితివి. యోగ్యత లేని పాత్రలమైన మనలను శాశ్వతమైన ఆయన ప్రేమతో నింపి ఆయన కౌగిల్లో మన వదలనిచ్చి వాక్యం ద్వారా మనలో ఓదార్చిన దేవాదేవుడు. పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర యేసయ్యా పాపగనను కాచితివి. అక్షయ స్వాస్థ్యముని పొందుటకు సర్వసత్యములను నడిపించి సంపూర్ణ పరిచయ జ్యేష్ఠులతో ఆ ప్రేమ నగరంలో చేర్చే కృపను మాకు అయ్యా. అక్షయ స్వాస్థ్యము నీ పొందుటకు సర్వసత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము నీ పొందుటకు సర్వసత్యములో నడిపితివి. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. కరుణా సాగర యేసయ్యా పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. మంచిది. దేవుని మహాకృపలో ఈనాటి మన యొక్క శిలువ ధ్యానంలో విగ్రహములు గురించినటువంటి కొన్ని సంగతులు, లేఖన భాగాల్లో రాయబడిన విషయాలు, మనుషుని యొక్క మనుగడ, మనుషుడు ఏం ఆచరిస్తున్నాడు, వాక్యం మనకేం తెలియజేస్తుంది, కొన్ని సంగతులను మనము పరిశుద్ధ లేఖనాల నుంచి చక్కగా ధ్యానం చేసుకుందాం.
చదవబడినటువంటి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలుల గురించి ఇశ్రాయేలులైనటువంటి పెద్దలు సేవకుని దగ్గర కూడి వారు దేవుని యొద్ద కనపరచబడవాలని ఆయన ప్రత్యక్షతను చూడాలని ఆశపడినప్పుడు దేవుడు మనుషులను ఉద్దేశించి దేవుని దాసునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయ తగునా అంటే అర్థం ఏంటి? చాలామంది సేవకులు ఇతర మతాలను, ఇతర కులాలకు వ్యతిరేకంగా విగ్రహము అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. విగ్రహం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏ మతమునకు, ఏ కులమునకు లింక్ తగిలేయకూడదు. విగ్రహారాధన అంటే ఏంటి? ఇంకా మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పలానా వాళ్ళు ఆ స్వామిని మొక్కుతున్నారు, పలానా వాళ్ళు ఈ స్వామిని మొక్కుతున్నారు, పలానా వాళ్ళు అట్లా. అవి మనకు అనవసరం. విగ్రహారాధన అనే మాటకు అర్థం ఏంటంటే, భౌతిక వస్తువును దేవుడిగా ఆరాధించటం. భౌతికం అంటే ఏంటి? జీవం లేనిది ఏదైనా భౌతికమే. ఈ చెక్కను ఆరాధించవచ్చు, ఈ టేబుల్ని ఆరాధించవచ్చు, ఈ కుర్చీని ఆరాధించవచ్చు. అది వాళ్ళకి ఇష్టానికి సంబంధించిన సంగతి. విగ్రహారాధన అనే మాటకు అర్థం ఏంటంటే, భౌతికముగా భౌతిక వస్తువును మనము దేవుడిగా ఆరాధించడాన్ని విగ్రహము అని పిలుస్తున్నారు. అయితే ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు ఎటువంటి స్థితిని వద్దు అంటున్నాడు, ఎటువంటి స్థితిలో మనిషి ఉండకూడదు అంటున్నాడు. అది ఏ విధానంలో ఉండాలని ఆయన తెలియజేశాడు. కొన్ని సంగతులు లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. 4వ మాటను మనం చూసినప్పుడు, కావున నీ వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేముగా, తమ విస్తారమైన విగ్రహమును బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరము పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులేరి గనుక నేను వారి హృదయమును లోపర్చునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ పెద్దలైనటువంటి వారు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి పెద్దలైన వారు ప్రవక్త దగ్గరకు వచ్చారు. మా జాగ్రత్తగా ఆలకించండి. ప్రవక్త దగ్గరకు వచ్చాయా, మేము దేవునితో మాట్లాడాలనుకుంటున్నాము, ఆయనను ముఖాముఖిగా చూడాలనుకుంటున్నాము, ఆయనను కలుసుకోవాలనుకుంటున్నాము అన్నప్పుడు దేవుడు ప్రవక్తకు తెలియజేస్తున్నాడు, దేవుని దాసునికి తెలియజేస్తున్నారు. ఏమయ్యా, వాళ్ళ యొద్ద ఎటువంటి పరిస్థితి ఉన్నారు? వాళ్ళు విగ్రహమును బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని, ఇళ్లలో పెట్టుకునే విగ్రహాల గురించో, రోడ్ల మీద పెట్టే విగ్రహాల గురించో వాక్యం మాడట్లేదండి. మనిషి యొక్క హృదయములో ఉన్నటువంటి విగ్రహం. మనిషి ఒక స్టాచ్యూ లాగా ఉంటున్నాడు, ఒక విగ్రహం లాగా. బైబిల్ అయితే ఐడల్ అనగా విగ్రహం, ఐడలారిటీ అని ఉంది, అంటే విగ్రహారాధన. మనిషి క్రైస్తవుడు ఎక్కువగా విగ్రహారాధనకే ఎక్కువ సమయం ఇస్తున్నాడు. అందును బట్టే దేవుడు ప్రవక్తకు తెలియజేస్తున్నాడు,
ఏమయ్యా వాళ్ళు చేస్తున్న క్రమం ఏంటి, నేను వారికి నేర్పించిందేంటి, వారిప్పుడు నన్ను కలుసుకోవటం ఇది సరైన మాటేనా? అందుకే అన్నాడు కదా, 3వ మాట చివరిలో అన్నాడు, వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయ తగునా. వీళ్ళు ఇంకా నాతో ఏం మాట్లాడతారు? నేను చేయొద్దన్న పని చేశారు, నేను వెళ్ళొద్దన్న చోటుకు వెళ్ళారు, నేను మొక్కద్దన్న చెట్టుకు రాయికి మొక్కారు, అవి భయుక్తమైన వస్తువులు, వాటిని మొక్కొద్దు అన్నాను, వీళ్ళు మొక్కారు కనుక అందుకన్నాడు, విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసి తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలులందరూ తమ విగ్రహముల మూలముగా ఏమయ్యారు? దేవునికి అన్యులయ్యారండి. ఇప్పుడు ఆలోచన చేయండి, విగ్రహం ఇప్పుడు అన్యులంటే ఎవరు? మన గృహాల్లో కూడా ఉన్నారు చాలా మంది. సిలువలేసి బొమ్మలు పెడతా ఉంటారు. కరుణామయుడి సినిమాలో ఉన్నటువంటి దయాసాగర్ గారి బొమ్మ పెట్టుకొని యేసుప్రభు అంటారు. కరుణామయుడి సినిమాలో యేసుప్రభు ఎవరో తెలుసిన? దయాసాగర్ అని ఒక పెద్ద ఆయన అందులో హీరో. ఆ హీరోనే యేసుప్రభు. ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు, అయ్యా నేను యేసుప్రభుని కాదు, ఆ సినిమాలో నేను ఒక యాక్టర్ని, ఆ ఫోటోలు మీరు ఇళ్లలో పెట్టుకొని నన్ను దేవుని చేయొద్దు దయచేసి అని. ఆయన పెద్ద ఆయన, దాదాపు 60-70 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మనుషులు గ్రహించలేకపోతున్నారు, ప్రత్యేకంగా క్రైస్తవులని చెప్పుకుంటున్న మనము లేఖనాల్లో ఉన్న లోతులను తెలుసుకోవాలి. ఎందుకు మనము విగ్రహము అనే ఏ వస్తువును ఆరాధించకూడదు అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ అది. దేవుని ఆజ్ఞను మీరటానికి వీలు లేదు కనుకనే ఆయన అందుకే అంటున్నాడు, వీరు నాకు అన్యులైరి. దేని మూలముగా? తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరు గనుక నేను వారి హృదయమును లోపరుచున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నాను. ఇంకా అంటున్నాడు 7వ వాక్యంలో చూస్తే, ఇశ్రాయేలులోను వారి దేశములో నివసించు పరదేశులనైనను ఎవరైనా నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన యెడల నేనే స్వయముగా మీతో మాట్లాడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడి దాసుడు మాట్లాడట్లేదండి, డైరెక్ట్గా దేవుడే మనుషులతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుతున్న మాటలు సేవకులు చెప్పే మాటలు కాదు. యేసు ప్రభు వారు పరమనున్నటువంటి దేవాది దేవుడు చెప్తున్నాడు. నేను వారితో సూటిగా సమాధానం చెప్తున్నాను. వీరు నా మాట వినక వీరి హృదయములలో విగ్రహం అనే పాపమును పెట్టుకొని ఉన్నారు కనుక వీరు అన్యులై ఉన్నారు. కాబట్టి వీరు నా యొద్ద ఏమి విచారణ చేస్తారు? అందుకే చక్కగా చెప్పాడు, ఇంట్లో పెట్టుకున్నారా, ఇంటి బయట పెట్టుకున్నారా చెప్పలా, మనస్సున్న విగ్రహములమును నిలుపుకొని. ఎక్కడంట విగ్రహాలు? ఎక్కడంట? ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, మనస్సులోనే విగ్రహాలు ఉన్నాయి. అటువంటి విగ్రహములను మనస్సులో ఉంచుకొని ఏమంటున్నాడు? తమకు దోషము వాళ్ళే కలుగు చేసుకొని అభ్యంతరమును వాళ్ళు తమ ఎదుటనే పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా నా యొద్ద విచారణ చేయాలని ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు నేనే మీతో మాట్లాడుతున్నాను. నా ప్రియ దేవుని సంగమా, ఈ మాట్లాడుతుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఆయన ప్రవక్తకు చెప్పట్లేదు, ప్రజలకు తెలియజేస్తున్నాడు. మీ మనస్సులో ఉన్న విగ్రహాలను దూరపరచండి. పాపం అనే విగ్రహము, అంధకారమైన విగ్రహము, దేవునికి సన్నిధి నడకని విగ్రహము, దేవుని సన్నిధికి వస్తూ విగ్రహం వలె వెళ్ళిపోయే మనస్సు. ఈరోజు బొమ్మలు కూడా నడుస్తున్నాయి, మీకు తెలుసో లేదు? ఏమండి, నడుస్తున్నాయి లేదా? బొమ్మలు నడుస్తున్నాయి, బొమ్మలు దాని పని చేసుకుంటున్నాయి, బొమ్మలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మనుషులు కూడా జస్ట్ లైక్ అంతే అయిపోయారు. మన మనస్సుల్లో ఉన్నటువంటి ఆ విగ్రహారాధనను బయటికి తీసివేయాలి.
అందుకే 8వ వాక్యంలో అంటాడు, ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలన చేయడం అంటే వేరు చేసేస్తున్నాడు, పక్కకు నెట్టేస్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించక మనసులో ఆయన కాని విగ్రహాన్ని మనసులో ఉంచుకున్నారో అటువంటి వారిని ఆయన ప్రక్కన పెట్టేస్తున్నాను అన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, లోకములో ప్రజలు అన్యమతస్థులు వాళ్ళకి ఇష్టానుసరమైనటువంటి విగ్రహాలను పూజించడం అనేది వారి సొంత విషయం, కానీ క్రైస్తవులు ఆ విషయాన్ని మాట్లాడకూడదు. పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియజేసిన విగ్రహం వేరు, వారు ఆరాధించుకుంటున్న విగ్రహాలు వేరు. వాటికి వీటికి సంబంధం లేదు. దేవుడు మన మనస్సులో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు దీన్ని గ్రహించాలి. అందుకే ఇంకా మనం 10వ వాక్యంలో చూస్తే, ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమలన్నిటి చేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి నా జనులగునట్లు నేను వారికి దేవుడినై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగజేసుకొనిన దోషములకు శిక్షనందుదురు. ఇది మనం ఏర్పరచుకున్న దోషము, చేతులారా మనము చేసుకుంటున్నటువంటి పాపము, చేతులారా దేవునికి దూరస్తులుగా మనం ఉంటున్నటువంటి విధానం. ఇంకా మనము ఈ మాటలను ఎహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయం అంతా కూడా ఇదే ఉంటుందండి. 8వ అధ్యాయం అంతా ఎహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం మొత్తం చదివితే అధ్యాయం ఆరంభం నుంచి కూడా ఈ విషయాలను తెలియజేస్తుంటాడు. మనం 1-2 మాటలు చూద్దాం. 5వ వాక్యాన్ని చూద్దాం. నరపుత్రుడా, ఉత్తరం వైపు తేరు చూడమని యెహోవా నాకు సెలవేగా నేను ఉత్తరం వైపు తేరు చూచితిని. ఉత్తరం వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహం నాకు కనపడెను. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయదాన్ని నువ్వు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూసితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు చూచెదవు. ఈ అధ్యాయమంతలో ఇశ్రాయేలు చేసినటువంటి ఆ భయంకరమైన దేవునికి ఇష్టమైన కార్యాలన్నిటిని ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఇలా రాసుకుంటూ వచ్చాడు. ఈ అధ్యాయం అంతా అదే రాయబడి ఉంటుంది. 10వ వాక్యంలో చూడండి. 10 నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మురగముల ఆకారములను అనగా ఇశ్రాయేలుల దేవతల విగ్రహములన్నీ గోడ మీదన చుట్టూను రాయబడి ఉన్నట్టు కనబడెను. ఈ విగ్రహమునకు లోకములో అన్యాచారమైనటువంటి విగ్రహాలకు సంబంధము లేదు. మన గ్రంథములో రాయబడిన విగ్రహాలను గురించి మాత్రమే మనము మాట్లాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విగ్రహాలు ఆనాడు ఇశ్రాయేలీయులు చేశారట. ఏం చేశారట? ప్రాకెడి జంతువుల బొమ్మలను పెట్టుకున్నారట. ప్రాకెడి జంతువులు అంటే ఏంటి? పాములు, తేళ్ళు, ఇంకా కుక్కలు, నక్కలు, ఏమండి, కోతులు, ఇటువంటి జంతువుల విగ్రహాలన్నీ పెట్టుకొని పూజలు చేశారట. దేవుడి కోపం నాకేమైందండి? రాదా? ఆయన చేయొద్దని ముందే చెప్పాడుగా. ఆయన చెప్పిన మాటను విన్నప్పుడు ఆయన కోపం రాకేమవుతుంది మరి? అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూ రాయబడినట్టు కనబడేను. ఇంకా 14వ వాక్యంలోకి చూస్తే, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతు అని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపల ఆవరణములు నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయము దగ్గరనున్న ముఖ మంటపమునకు బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయం తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న
సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఏం చేస్తున్నారంటండి? సూర్యుని నమస్కరిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు. సూర్యుని చంద్రుడిని పూజించడం అనేది క్రైస్తవ ఆచారంలో అన్ని ఆచారముగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇవన్నీ భౌతికమైనవి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. భౌతికమైన ఏ వస్తువును మనము ఆరాధించకూడదు, పూజించకూడదు అనేది పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు చక్కగా రాయించినటువంటి శ్రేష్టమైన సంగతి. ఇంకా మనము 17వ వాక్యం చూస్తే, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యోధావారిక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుడు చాలదా? వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుచుందురు. తీగ ముక్కునక్కు పెట్టుచు వారు మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించుచుందురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. నా ప్రియులరా, దేవునికి కోపము కలిగించేటువంటి కార్యములు, దేవునికి కోపము కలిగించేటువంటి సంగతులు ఎప్పుడైతే మనలో ఉంటాయో దానినే విగ్రహారాధన అంటారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయటమే విగ్రహారాధన అని పిలువబడుతుంది. కనుక నా ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందు మనము చేస్తున్నటువంటి ఆరాధన, మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సంగతులను జాగ్రత్తగా మనం ఆలకించే వారముగా ఉండాలి. గ్రంథములో ఏమైతే రాయబడి ఉన్నాయో, ఏటినైతే మనం అనుసరిస్తున్నామో, అనుసరిస్తున్నదెల్లను దేవుని చిత్తమునకు మరి విధేయత కలిగినదా కాదా అని మనము పరిశీలించుకునే వారముగా ఉండాలి, పరిశీలించే వారముగా ఉండాలి. కాబట్టి చివరికి ఒక మాట చదువుకొని నాటి ఈ భాగాన్ని ముగించుకుందాము. మరి ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూద్దాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నదే. ఆమేన్. చివరికి ఏం చేశాడంటే డైరెక్ట్గా ప్రవక్తకు తెలియజేస్తున్నాడు, అయ్యా, ఈ క్రైస్తవులు అనబడుతున్న వారు, వీరి యొక్క ఆరాధన క్రమము, వీరు దేవుణ్ణి ఆరాధిస్తున్న విధం ఎలా ఉంటుందో ప్రవక్త గారు నీకు అర్థమవుతుందయ్యా? నా సేవకుడా, నీకు అర్థమవుతుందా? ప్రజల పక్షాన విజ్ఞాపన చేయువాడా, నీకు అర్థమవుతుందా? ప్రజలు ఎలాంటి వారో నువ్వు గమనిస్తున్నావా? నువ్వు ఎరిగి ఉన్నావా అని అక్కడ చెప్తున్నాడు. నా జనులు అంటే ఎవరు? మనం అందరము దేవుని పిల్లలము. ఆయన చెప్తున్నాడు, వీళ్ళంతా నా పిల్లలే, కానీ వీళ్ళు రావలసిన విధముగా నా యొద్దకు వచ్చి మొదట నీ యొద్దట నిలబడి ఆ తర్వాత నా ఎదుట కూర్చుని. ఏమండి, రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. మొదట ఇప్పుడు మీరు ఎవరు ఎదుట కూర్చున్నారు? ఎవరు ఎదుట కూర్చున్నారు? యాజకుని ఎదుట కూర్చున్నారు, సేవకుని ఎదుట కూర్చున్నారు. అందుకే ఆయన చక్కగా వించాడు, రెండు మాటలను వివరించాడు. మొదట అంటున్నాడు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, అంటే ఎవరి యొద్దకు? దేవుని సేవకుని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. ఏమండి, నాతో మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు, నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మిమ్మల్ని నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించో మనం మాట్లాడుకోక్కర్లేదండి. ఈరోజు ఒక సేవకునిగా నాతో మాట్లాడుతూ నీతో కూడా మాట్లాడుతున్నాడు. రెండు సంగతులు చెప్తున్నాడు. మొదట ఏమంటున్నాడు? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి. అంటే ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? నా దగ్గరకు మీరు వచ్చారు. ఓకే, ఐ యామ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని పనివాణ్ణి, నా దగ్గరికి మీరు వచ్చారు. ఆయన కూడా అక్కడ కనపరుస్తూ తర్వాత నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. ఇప్పుడు మీరు ఎవరి కోసం వచ్చారు? దేవుని కోసం వచ్చారు కదా. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుని నాతో చెప్తున్నాడు.
అర్థమవుతుందా మీకు? దేవుడు నాతో చెప్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. అంతవరకు బాగానే ఉందా? ఆ తర్వాత ఏమంటాడు? నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించరు. దేవుడు నాకు చెప్తున్నాడు, ఏమయ్యా నువ్వు నోరు పోయేట్టు 40 రోజులు కాదు 40 సంవత్సరాలు చెప్పినా కూడా ఆ మాటలు వింటారు కానీ వాటిని అదండి విషయం. ముగింపుకు వచ్చిన విషయం అది. ఆయన చివరిగా చెప్పదలుచుకున్నది. చాలా చక్కగా వస్తారు నా ప్రజలుగా, నీ దగ్గరకు వస్తారు, నువ్వు చెప్పేది బాగా వింటారు కాబట్టి నువ్వు అన్న అనుసరించరు. ఇంకా తర్వాత కూడా ఏందో మళ్ళీ వారి నోటితో ఎంతో, అబ్బాయి ఎంత బాగుంది మాట, ఎంతట ఎంతో ఏం కనపరుస్తారట? ప్రేమను కనపరుస్తారు కానీ హృదయం మాత్రం లాభాన్ని అపేక్షిస్తుందంట. పిల్లరా, మనము ఉత్తి ప్రేమలు కనపరిస్తే లాభం లేదు. నువ్వు ఎంత ప్రేమ కనపరిచినా హృదయము దేవుని సన్నిధిలో లాభాన్ని అపేక్షించకూడదు. మనము చేసే పరిచర్య, మనము మాట్లాడే ప్రతి పాట, మనము చేసే ప్రతి పని ఎటువంటి లాభాన్ని అపేక్షించనిదిగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా 32లో అంటాడు, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని. ఏమండి, ఎంత చక్కగా చెప్తున్నాడండి. నాతో డైరెక్ట్గా మాట్లాడేశాడండి. ఏమండి, మాట్లాడాడు లేదా? మాట్లాడేశాడు. ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు పాట వాక్యానికి ముందు బ్రహ్మాండంగా పాడుతున్నావు, నువ్వు మంచి గాయకులాగా పాడుతున్నావు, వాళ్ళు కూడా ఆహా ఓహో అని ఆనందిస్తున్నారు, అంత బాగానే ఉంది కానీ ఏమంటున్నాడు? వారు నీ మాటలు విందురు కానీ. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము నీతో నాతో మనతో సూటిగా మాట్లాడుతుంది. మన హృదయాలు విగ్రహాలు అయిపోయినాయి. ఏదో బొమ్మల గురించి మనం మాట్లాడక్కర్లా, మన హృదయమే విగ్రహం అయిపోయింది. మనమే ఒక స్టాటస్ లాగా ఉంటున్నాము, మనమే విగ్రహాలు అయిపోయి ఉన్నాము. పేరుకు మాత్రమే బ్రతుకున్నాము, పేరుకు మాత్రమే నడుస్తున్నాము, పేరుకు మాత్రమే మందిరానికి వెళ్తున్నాము, పేరుకు మాత్రమే వింటున్నాము, కానీ మన హృదయము విగ్రహాల వలె ఉన్నాయి అంటున్నాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి. వాక్యము 40 దినాలు శిలువ ధ్యానాలు కాదు, 400 రోజులు శిలువ ధ్యానాలు చేసిన మన జీవితాలు మారకుండా ఆయన దగ్గరకు వచ్చి పేరుకు మాత్రమే విన్నట్టు వరకే విని పాడినంత వరకే పాడి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. కానీ మార్పు కలిగిన జీవితాలు మనము కలిగి ఉంటేనే మన జీవితాల్లో దేవునికి స్థానం ఇచ్చిన వారం, దేవుని ఆజ్ఞలు అనుసరించిన వారం, దేవుని కట్టడలకు లోబడిన వారము. అందుకే ఆయన ప్రవక్తతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు, దేవుని దాసులతో మాట్లాడాడు, మనం ఎలా ఉండాలో నేర్పించాడు. కనుక అట్టి స్థితిలో ఉండక ఈ 2026 సంవత్సరపు శిలువ ధ్యానాల్లో ఒక నూతన విధానంలోనికి, మన జీవితాలు విగ్రహాల వలె ఉండక రక్తమాంసములు కలిగి దేవుని స్వారూప్యము కలిగినటువంటి పిల్లలుగా నూతన విధానంలోనికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. ప్రార్థన చేసుకొని మరి ఈరోజు మనకు పలహారము తీసుకొచ్చినటువంటి కుటుంబము, మరి బోధాల సాంసన్ అన్న ఎదురుగా కూర్చొని ఉన్నాడు. వారి కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థనలో ఏకీభవించుదాం. మోకరించి ప్రార్థనలోకి వెళ్దాం. మోకరించి ప్రార్థనలోనికి వెళదాం. అందరూ కూడా ఉన్న ఫలముగా ఉన్న స్థలములోనే మోకరించి, నాయనా కొద్ది నిమిషాలు నీతో మాట్లాడడానికి నాకు ఆరోగ్యాన్ని దయచేయమని మోకరించండి. ప్రతి ఒక్కరూ మోకరించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి స్తోత్రాలు నాయనా. ఇదిగో మా బ్రతుకులు విగ్రహం వలె నాయనా, మా బ్రతుకులు ఒక స్టాట్యూ వలె నాయనా. మేము కదులుతున్నాను, కదలిక లేని వారి వలె మాట్లాడుతున్నాను, గ్రహింపు లేని వారి వరే చూస్తున్నాను నాయన, ఆలకించలేని వారి వరే. ఇదిగో ప్రభువా, మేము ఏ రీతిగా ఉన్నామో, మా మనస్సులన్నీ విగ్రహముల వలె మారిపోయినాయని లేఖనాల ద్వారా
ప్రవక్త ద్వారా, మీ దాసుని ద్వారా, నీ పిల్లలతో మీరు మాట్లాడినట్లుగా ఈరోజు మాతో మాట్లాడారయ్యా. మీకు స్తోత్రాలు నాయన. మా బ్రతుకులు మార్చబడాలి, మా జీవితాలు మార్చబడాలి. పేరుకు మాత్రమే నీ సన్నిధికి నడువుక నాయనా, నీ ఆజ్ఞల కట్టడల ప్రకారము నీవు ఏమైతే మాకు బోధిస్తున్నావో, ఏమైతే నేర్పిస్తున్నావో, ఏమైతే నీ గ్రంథములో లిఖించి ఉందో ఆ మాటల ప్రకారము, ఆ వాక్యం ప్రకారము మేము జీవించే కృపను మాకు దయచేయ్యా అయ్యా. ఆ రీతిగా మేము నడుచుకోవడానికి మా బ్రతుకులను మార్చుకునే కృపను మాకు దయచేయ్యా. ఈ రీతిగా నాయన శిలువ ధ్యానములలో చక్కని ఉపదేశం ద్వారా మమ్మల్ని ప్రభువా మేల్కొపులోనికి నడిపించినందుకై మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. త్రేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంఘమును సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృపతోడైన నడిపించును గాక. మంచిది.